నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఎన్నో ఆశలు మరెన్నో కలలు, అధికారం కోసం పార్టీల పాటలు. తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం పీక్స్ కు చేరింది. చివరి అంకానికి మరో 2 రోజులే సమయం ఉండడంతో అన్ని పార్టీల అగ్రనేతలు హోరెత్తిస్తున్నారు. ఎన్నో హామీలు, అంతకు మించి వరాలు, సామాజిక సమీకరణాలు, ఇలా నేతలు ఊరు వాడా చుట్టేసి ఓటర్ల మదిలో ముద్రపడేలా చూసుకుంటున్నారు. పోలింగ్ కు ముందు ఏ పార్టీ ఏం చేస్తోంది, ప్రచారంలో ఎవరి జోష్ ఎంత? తెలంగాణను అగ్రనేతలు చుట్టేస్తున్నారు. జిల్లా జిల్లా జల్లడ పడుతున్నట్లుగా సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. అధికార బీఆర్ఎస్ దూకుడుకు ధీటుగా బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇటు ప్రధాని మోడీ, అటు అమిత్ షా, రాహుల్, ప్రియాంక పోటాపోటీ ప్రచారాలతో వేడెక్కిస్తోంటే గులాబీ బాస్ తగ్గేదేలే అంటూ ముందు నుంచే జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. చివరి అంక ప్రచార పర్వంలో మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లు రక్తి కట్టిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల పోలింగ్ దగ్గర పడింది. మరో 3 రోజుల్లో పోలింగ్ జరగనుంది. దాంతో ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను పూర్తిగా భుజానికెత్తుకున్న గులాబీ దళపతి సీఎం కేసీఆర్ నెల రోజుల ముందుగానే ప్రజా ఆశీర్వాద సభల పేరుతో ప్రచారం ప్రారంభించి పార్టీలో జోష్ నింపారు. పార్టీ అభ్యర్థులంతా తమ నియోజకవర్గాల్లో ఊరు వాడా చుట్టేసి ఓటర్ల మదిలో ముద్రపడేలా చూసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పటి నుంచి దూసుకు వెడుతున్న బీఆర్ఎస్ ప్రచారంలో కూడా అదే స్పీడ్ కొనసాగిస్తోంది. ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనతో అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తామని చెప్తున్న సీఎం కేసీఆర్ ఎక్కడా అలసత్వం లేకుండా అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి నిత్యం ప్రచార సభల్లో పాల్గొంటూ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచార గడువు ముగిసేలోపు 100 నియోజకవర్గాలను చుట్టేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం ఇప్పటికే ఇంచుమించు అన్ని సెగ్మెంట్లు పూర్తి చేశారు. ఓవైపు కేసీఆర్ ప్రచారం హోరెత్తిస్తుంటే మరోవైపు హరీష్, కేటీఆర్ కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులను, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ వాడి వేడిగా తన వాణిలో ప్రసంగిస్తున్నారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే తెలంగాణలో మళ్లీ చీకట్లు తప్పవని ప్రజలను హెచ్చరిస్తున్నారు. రైతు బంధు, ఇతర పథకాలు ఆగకుండా సాగాలంటే, తెలంగాణ ఆత్మగౌరవం నిలవాలంటే మరోసారి అధికారాన్ని బీఆర్ఎస్కు అప్పగించాలని కోరుతున్నారు. గత్తరగా ఆలోచిస్తూ ఆగమాగం కావొద్దంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ పార్టీల వైఖరి, పార్టీల చరిత్ర కూడా చూడాలి. ఎందుకంటే రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే మంచిగా ఉంటుంది, ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుంది అనేది కూడా మీరు నిర్ణయించాలి. మీ ఓటు ఆ పనిచేస్తుంది. ఆగమాగం ఎత్తే, ఎవడో చెప్పిండని ఎత్తే, మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ చివరికి ఇల్లు కాలిపోయిందని లేని సమస్యలు వస్తాయి, చాలా బాధలు వస్తాయి. ప్రచార పర్వం హీటెక్కిన వేళ ఇటు సీఎం కేసీఆర్, అటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. దొంగ, సన్నాసులు అంటూ వ్యక్తిగతంగానూ ఇరువురు నేతలు తిట్ల దండకం కూడా చదువుతున్నారు. మాటకు మాట విసురుతూ సవాళ్లు విసురుకుంటున్నారు. కాంగ్రెస్ హామీలపైన, రేవంత్పై కేసులను ప్రస్తావిస్తూ కేసీఆర్ భగ్గుమంటుంటే రేవంత్ రెడ్డి అదే దూకుడుతో విరుచుకుపడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, బీఆర్ఎస్ పథకాలపై ఆరోపణలు చేస్తూ సవాళ్లు విసురుతున్నారు. ఆయన మాట్లాడేది కూడా నోరు తెరిస్తే గబ్బు. ఏం మాట్లాడతాడు? ఆయన గుణమేంది? ఇప్పుడే నరేందర్ రెడ్డి చెప్పిండు కదా, కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు, మనం చెప్తలేం. టిక్కెట్లు అమ్ముకున్నాడు, మా దగ్గర డబ్బులు తీసుకున్నాడని గాంధీ భవన్ మీద రాళ్ళు పడి తంతా ఉన్నారు. అది రేవంత్ రెడ్డి. కొడంగల్ అంటుండు రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే కంపే అని. అయ్యా, నేను నువ్వు ఇద్దరం డాక్టర్ దగ్గర కోదాం. డ్రంక్ అండ్ డ్రైవ్ పుల్ల పెట్టి చెక్ చేస్తారు కదా, మన ఇద్దరం కలిసి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష పెట్టుకుందాం. నోట్లో అది పెట్టి చెక్ చేస్తారు కదా, ఎవరి నోట్ల కంపు ఉందో ఈ తెలంగాణ ప్రజలకు చెప్పుదాం. నువ్వు సిద్ధమేనా? మతుండి మాట్లాడుతున్నావు, మందేసి మాట్లాడుతున్నావు నాకైతే తెలియదు, కానీ నేను సుక్క ముట్టను,
నువ్వు సుక్కలేంది కాలు కదుపదు. నీకు నాకు పోలికేంద్ర నాయన. పొద్దున్న లేతే ఎత్తుడు పోసుడే నీ పని. అటు కేటీఆర్, హరీష్ రావులు ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితులను అంచనా వేస్తూ నేతలకు ఫోన్లు చేసి ఉన్న సమస్యలు తెలియజేస్తూ కేడర్ను కలుపుకుని వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. ఇప్పటి నుంచే పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టారు. అన్ని వర్గాల ప్రజలతో విడిగా సమావేశాలు నిర్వహిస్తూ అటు ప్రచార సభల్లో పాల్గొంటూ కేటీఆర్ ప్రజలను ఆలోచించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ కర్ణాటకలో ఇచ్చిన హామీలే నెరవేర్చలేకుండా ఉందని, తెలంగాణలో విపరీతమైన హామీలిస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను ఆగం చెయ్యొద్దని ప్రజలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆ ఢిల్లీ పార్టీ వాళ్ళు మామూలు కాదు, దేశముదురులు కథలు వస్తారు, మీద పడతారు, కౌగిలించుకుంటారు, అన్న అంటారు, అక్క అంటారు, చెల్లె, బావ, తమ్మి, అల్లుడు, బామ్మర్ది అన్ని అంటారు. ఇప్పుడు మళ్ళీ ఓట్లు డబ్బలు ఉంటాయంటే మళ్ళీ ఢిల్లీ దాకా పోవాలి మనం మనకి వెళ్ళాలంటే. 3 రోజులే గడువు ఉన్నందున కేసీఆర్ తన ప్రచారాన్ని మరింత వేగం పెంచారు. ఇప్పటికే 70కి పైగా నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన ఆయన మండల స్థాయిలో ప్రచారం చేస్తూ 10 ఏళ్లు సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తున్నారు. మిగతా మంత్రులు, ఇతర నేతలు తమ నియోజకవర్గాలకే పరిమితమై గెలుపు తలుపు తట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా అధికార పార్టీకి ధీటుగా ప్రచారంలో మునిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చుట్టేస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలనలో ప్రజలెదుర్కొన్న సమస్యలు, పడుతున్న ఇబ్బందులు వివరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే తీసుకోబోయే పథకాలతో పాటు మేనిఫెస్టో ప్రజలకు తెలియజేస్తూ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రేవంత్ రెడ్డికి సపోర్టుగా కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక లీడర్లు, తెలంగాణకు చెందిన ప్రచారకర్తలు సభల్లో పాల్గొని జోష్ పెంచుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు 2 రోజులు రాష్ట్రంలోనే మకాం వేసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు మేలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చే సమయం ఆసన్నమైందని, ఆ అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయ్యిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడిందన్నారు. ప్రియాంక గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేరాయా అని ప్రశ్నించారు. యువత సాధించుకున్న ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని నిలదీశారు. నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1గా ఉందని అన్నారు. ఉద్యోగ పరీక్షల్లో కుంభకోణాలు జరిగాయని, పేపర్లు లీక్ కావడంతో యువత నిరాశకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు రాహుల్ గాంధీ కూడా బీఆర్ఎస్ అవినీతిపైనే టార్గెట్ చేశారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని ఆరోపించారు. బీజేపీకి బీ టీమ్గా మారి తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ మోసం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయటం లేదని, అందులోనే లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. ఇప్పటికే ఒక పర్యాయం ఎన్నికల ప్రచారం నిర్వహించి వెళ్లిన రాహుల్ మరోమారు తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని మరో లెవెల్కు తీసుకువెళ్లారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య పోటాపోటీగా సాగుతున్న ప్రచారంలో ఆసక్తికర సంఘటనలు కనిపిస్తున్నాయి. మధ్యలో నేతల ఇళ్లపై ఐటీ దాడులు కలవరపెడుతుండగా రైతు బంధు నిధుల మంజూరుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడాన్ని కాంగ్రెస్ ప్రచారానికి ఉపయోగించుకుంటోంది. బీఆర్ఎస్కు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్లు సై అంటే సై అంటుంటే అటు బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగి ఎన్నికల ప్రచార పర్వంలో మరింత హీట్ పెంచుతోంది. తెలంగాణ ప్రచార పర్వంలో జాతీయ నేతలు హీట్ పుట్టిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అగ్రనేతలను బరిలో దింపి తెలంగాణలో పరిగెత్తిస్తోంటే బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా క్యాంపెయిన్లో దూసుకుపోతున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా, రాహుల్, ప్రియాంక ఇలా అగ్రనేతలు తెలంగాణను చుట్టేస్తున్నారు. ఢిల్లీ పెద్దలు ఇస్తున్న హామీలేంటి? ప్రచారంలో విసురుతున్న మాటల తూటాలేంటి?
తెలంగాణ ఇప్పుడు 2 జాతీయ పార్టీలకు కీలకంగా మారింది. దక్షిణాదిలో కర్ణాటకలో గెలుపు తరువాత కాంగ్రెస్ తెలంగాణపై దృష్టి పెట్టింది. కర్ణాటక విజయంతో వచ్చిన జోష్తో తెలంగాణలోనూ తమదే విజయమంటూ ధీమాగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. ఎలాగైనా తెలంగాణలో గెలిస్తే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా పట్టు లభిస్తుందని భావించారు. అందుకే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక తెలంగాణలో పార్టీకి ఉత్తేజం తెస్తూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేసేందుకు కమల్నాథులు పూర్తిస్థాయి రంగంలోకి దిగారు. తెలంగాణ దంగల్పై బీజేపీ ఫుల్గా ఫోకస్ పెట్టింది. అగ్రనేతల ప్రచారంతో కేడర్ జోష్గా దూసుకు వెడుతోంది. మోదీ, అమిత్ షా, నడ్డా ఒకరెనక ఒకరు జాతీయ నేతలు ప్రచార పర్వంలోకి దూసుకొచ్చారు. ఇప్పటికే మిగిలిన 4 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరంలలో పోలింగు ముగియడంతో అందరి దృష్టి తెలంగాణ ప్రచారంపైనే పడింది. ప్రధాని మోదీతో సహా మిగిలిన అగ్రనేతలు 2-3 రోజులు తెలంగాణలో మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారంటేనే ఎంత సీరియస్గా ఈ ఎన్నికలను తీసుకున్నారో అర్థమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజ్నాథ్ సింగ్, ఇతర బీజేపీ సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొని మాటల తోటాలు విసురుతున్నారు. దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే దళితులను కేసీఆర్ మోసం చేశారని ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్న బీఆర్ఎస్ ఎన్నికల హామీ ఏమైందని నిలదీశారు. గత పర్యటనలో ఎస్సీ వర్గీకరణ హామీ ఇచ్చిన ప్రధాని మోదీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తరపున ఒక అధ్యయన కమిటీ వేసి మరోమారు తెలంగాణ ప్రచారానికి రావడం, 2 రోజులు మకాం వేయడంతో ప్రాధాన్యత నెలకొంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ కామారెడ్డితో సహా పలు చోట్ల ప్రచార సభల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై విమర్శలు చేశారు. तेलंगाना के किसानों को उनकी मेहनत के लिए जाना जाता है। जब भी किसी को पैसे की जरूरत पड़ती है तो लोग पैसा निकालने के लिए एटीएम के तक जाते हैं, लेकिन जब बीआरएस को पैसे की जरूरत पड़ती है तो ये लोग एक नई सिंचाई स्कीम की घोषणा कर देते हैं। परियोजनाओं की लागत बढ़ती जाती है, लेकिन न कोई प्रोजेक्ट पूरा होता है, न ही कोई प्रोजेक्ट शुरू होता है। तेलंगाना के विकास का पैसा बीआरएस को चलाने वाले परिवार की जेबों में जा रहा है। అటు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు ప్రచార సభల్లో పాల్గొన్నారు. 10 ఏళ్ల పాలనలో అవినీతి తప్ప కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. 1200 మంది బలిదానాలతో తెలంగాణ ఏర్పడితే రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని అన్నారు. 1,00,000 రుణమాఫీ చెయ్యలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఉద్యోగాలను భర్తీ చెయ్యలేదని విమర్శించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అవినీతిపై బీజేపీ అధికారంలోకి వస్తే దర్యాప్తు చేపడతామని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి ఉండదని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లను తీసివేస్తామని అన్నారు. బీఆర్ఎస్ అవినీతి పాలన అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపెడతామన్నారు. కుటుంబ రాజకీయాలతో బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని, అంతా అవినీతిమయంగా మారిందని విరుచుకుపడ్డారు. मियापुर भूमि घोटाला, 4,000 करोड़ का स्कैम, आउटर रिंग घोटाला, कालेश्वरम परियोजना घोटाला, कविता जी का शराब घोटाला, चेवेल्ला में 1,000 करोड़ का घोटाला, ग्रेनाइट घोटाला, सीएजी ऑडिट में पता चला कि कार्तिकीय मिशन में 22,000 करोड़ रुपया खर्च होने के बाद भी काम समाप्त नहीं। అటు కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్,
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లు కూడా ప్రచారంలో హైలైట్గా నిలిచారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేయిస్తామని కూడా ప్రకటించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదం ఏమైందంటూ యోగి బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ అసెంబ్లీ పోలింగ్కు ఇక 3 రోజుల స్వల్ప సమయమే ఉండడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయినప్పటికీ అధికార బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తూ రోజుకు 3-4 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అదే సమయంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ల రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ నేతలు కూడా ప్రచారంలో దూకుడు పెంచారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు, ముఖ్య నేతలు కూడా తెలంగాణలో ఫోకస్ పెంచడంతో తెలంగాణ పార్టీల ర్యాలీలు, సభలతో హోరెత్తుతోంది.